డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ ఈ మధ్య ఒక సంఘటన జరిగింది, విన్నాము. అది ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు ట్రెండ్ కూడా అవుతుంది. ఒక అత్తగారు అంటే కాబోయే అల్లుడితో వెళ్ళిపోయారు. కూతురికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. కూతురికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో తన కూతురుతో ఆ అబ్బాయితో మ్యారేజ్ ఫిక్స్ అయింది. పెళ్ళి ఒక 4-5 రోజులు ఉంది అంతే. అలాంటి టైంలో ఈ కాబోయే ఎవరైతే అల్లుడు ఉన్నాడో ఈ అత్తగారితో వెళ్ళిపోయారు. అండ్ ఈమె కూడా ఈ అల్లుడిని ఏమన్నా అంటే అదే లవ్వను లేదంటే అర్థం చేసుకుంటున్నాం, మేమిద్దరం ఆవిడకి 38-39 ఏళ్ళు ఉంటాయి. దగ్గర దగ్గర 40 years ఆవిడ, వాడికి 25 years. అంటే ఎంత తేడా ఉంది? ఇద్దరికి 15 ఏళ్ల తేడా ఉంది. ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే అత్త అల్లుడు రిలేషన్షిప్ ఒక అమ్మ కొడుకు లాగా అలాగే ఉండేది. అలాగే కొన్నిసార్లు మనం చూస్తే ఊర్లలో కూడా రెస్పెక్ట్ ఉంటది. అల్లుడు వస్తున్నాడు రూమ్ లోకి అంటేనే వీళ్ళు వేరే రూమ్ లోకి వెళ్ళిపోవడము, అలా దూరంగా ఉండి మాట్లాడడము అన్ని చూసేవాళ్ళు. అలాంటిది ఇలా చేస్తున్నారు. సమాజం ఎలా అదే చెప్తున్నా, ప్రతిదానికి ఇవన్నీ సెక్స్ తో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ఆమెది చదివా నేను, ఏంటది, భర్త తాగొచ్చి కొడతాడో ఏదో చెప్పింది. భర్త తాగి ప్రపంచంలో 180 మంది తాగొచ్చి కొట్టేవాళ్ళు ఉన్నారు. అంత మాత్రాన ఈ అల్లుడు దొరక ముందు ఏం చేసావు? వీడితో వెళ్ళిపోవాలి, వీడు దొరికే కదా నిర్ణయించుకున్నావు. నీ కూతురికి భర్తగా ఉండవలసిన వాడితో అసలు వాడెలా ఒప్పుకున్నాడు? అదే కదా. వాడికి యంగ్గా ఉన్న అమ్మాయితో పెళ్లి చేస్తామంటే అది కాదని 40 ఏళ్ళ ఆడదాంతో దట్టు పిల్లల తల్లితో వాడు ఏం సాటిస్ఫై అవ్వాలనుకున్నాడు? ఏం ఆనందం? ఈ పెర్వర్షన్ ఎందుకు వస్తుంది మనుషుల్లో? ఈ రకమైన పెర్వర్షన్ ఎందుకు వస్తుంది మనసులో? నిజంగానే సైకాలజిస్టులు ఇది బాగా ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇలాంటి కేసులు, తెల్లారితే పేపర్ తీస్తే 1-2 కేసులు తప్పనిసరిగా కనబడతాయి. ఏజ్ గ్యాప్ ఉంది. వాళ్ళ రిలేషన్, నీ బిడ్డని ఇచ్చి పెళ్లి చేస్తున్నావు అంటే అల్లుడు అంటే కొడుకుతో సమానం, మరిది అంటే కొడుకుతో సమానం. పోనీ ఆ అబ్బాయి అలా ఉన్నా కానీ పెద్ద ఆవిడ ఏమకు ఆలోచన ఉండాలి, నా కూతురికి ఒక మంచి హస్బెండ్ దొరుకుతున్నాడు అని అనుకోవాలి కదా. అన్ని విధాలుగా పాడి చేస్తుంది కదా. పెళ్లి చేసుకొని భర్త కావాల్సిన కూతురు కాపురం చెడగొట్టి, దాని పెళ్లి చెడగొట్టి దాని రిలేషన్ పెట్టుకోవాలనుకుంటుందంటే అది ఏం తల్లి అసలు? అదే కదా. అది చెప్పలేమ్మా. తల్లి అనే మాటకి అర్థమే మారిపోయింది. ఇక్కడ కూడా మళ్ళీ అదే వస్తుంది. ఎవరైతే తల్లి పిల్లలు బాగు కోరాలో, ఆ పిల్లల కోసం మంచి చూడాలి అని అనుకునే వాళ్ళు నా కూతురుకు ఒక మంచి భర్త వస్తున్నాడు అని అనుకోవట్లేదు, నాకు ఆ పర్సన్ కావాలని కోరుకుంటున్నారు. అదే అంటే ఇప్పుడు నిజంగా రేపు పొద్దున పెళ్లి అయినా కూడా, పెళ్లి అయిపోయింది అనుకో, అయిపోయాక ఈవిడ అల్లుడితో రిలేషన్ పెట్టుకుంటే ఆ కూతురు కాపురం ఏమవ్వాలి? అసలు ఎందుకు ఇలా మారిపోతున్నారు? ఎందుకు ఇంత పెర్వర్షన్ వస్తుంది జనాల్లో? ఎందుకు ఇంత పెర్వర్టెడ్ అయిపోతున్నారు? వాడెలా 25 ఏళ్ళవాడు 15 ఏళ్ల తేడా ఉన్న అత్తగారిని చేసుకోవాలనుకున్నాడు. అదే కదా. ఈ పిల్లలు ఎంత బతిమాలినా సరే ససేమిరా నేను వాడినే చేసుకుంటాను, వెళ్ళిపోతాను అంటుంది. అంటే ఏ ధీమాతో? వాడు ఎంతవరకు నిన్ను చూస్తాడన్న ఆలోచన ఎందుకు ఉండట్లా? వాడు 15 ఏళ్ల వయసు వారం ఉన్న వాడితో నువ్వు రిలేషన్ పెట్టుకుంటున్నావు. వాడు ఏదో నిన్ను కొన్నాళ్ళు వాడుకొని వదిలేస్తే ఏం చేస్తావు? ఇంకో 10 years అయితే మాకు 50 years వచ్చేస్తాయి. మెనోపాజ్ స్టేజ్ దాటిపోతుంది. అప్పుడు 30 years ఉంటాడో ఏదో ఉంటాడు. అదే అది ఎందుకు అనిపించట్లా? అందులో ముస్లిమ్స్ వాళ్ళకి తలాకు తేలికే, ఇంకో పెళ్లి చేసుకోవడం కూడా తేలికే. అది చాలా పెర్వర్షన్ వస్తుందమ్మా. ముఖ్యంగా ఆడవాళ్లలో గమనిస్తున్నాము. ఇది ఇలాంటి పెర్వర్షన్కి మరి సైకాలజిస్టులు పూనుకుంటే కానీ ఇది రాదు. ఎందుకని ఇలాంటి మార్పు వస్తుంది సొసైటీలో? ఇంత పెర్వర్టెడ్ ఎందుకు అయిపోతున్నారు ఆడవాళ్ళు? ఇంత మోజు ఎందుకు చూపిస్తున్నారు మగవాడి మీద? అంటే తనకంటే వయసులో చిన్నవాడి మీద, ముఖ్యంగా 15 ఏళ్ళు చిన్న, 1-2 కాదు. తన సొంత కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకున్నవాడు కూడా కూతుర్ని పక్కన పెట్టేసి ఆ స్థానంలో తనొచ్చి అది ఆక్రమిస్తోంది అంటే వాడి భార్య స్థానాన్ని ఏ రకమైన ఉద్దేశంతో ఆక్రమిస్తోంది? అసలు దీనికి మూల కారణం ఏంటి? అమ్మాయి ఇంతలాగా 40 years వస్తూ ఇంకా వాడిని నేను చేసుకుంటాను అందంటే ఆమెలో ఎలాంటి కోరికలు ఉన్నాయి? అంటే ఒకప్పుడు వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు అనే అది కూడా తెగించేశారు మొత్తం. సొసైటీ భయం ఎప్పుడో పోయింది. ఎప్పుడూ లేదు సొసైటీ భయం, లేదు అసలు మనుషులకు. అంతే. ఇవాళ ఆనందమే ఆనందం. వాడితో ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు? ఏదో ఒక రోజున గిల్ట్ ఫీల్ అవ్వా? నీ కూతురికి కావాల్సిన వాడిని నేను ట్రాప్ చేశానని అనిపించదా? రేపు పొద్దున వాడికి ఏదైనా తేడా వస్తే హాయిగా నీ కూతురు పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉందో, ముసలిదాన్ని నిన్ను చేసుకున్నానని వాడు అనొచ్చు కదా. అవి ఖచ్చితంగా అవి సక్సెస్ కావు. ఎందుకంటే ఏదో ఒక రోజున తేడా ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు ఒకళ్ళనొకళ్ళు చెప్పుకుంటారు, విడిపోతారు. ఇలాంటి రిలేషన్స్ ఎప్పుడు నిలబడవమ్మా. సొసైటీలో అది ఆ సోషల్ యాక్సెప్టెన్స్ ఉన్న రిలేషను, లేదా వాళ్ళంత స్ట్రాంగ్గా ఉన్న రిలేషన్స్ తప్ప ఇలాంటి ఏజ్ గ్యాప్ ఉన్నవి, యంగ్ పెళ్లి కొడుకులు,
ఇలాంటి రిలేషన్స్ పెట్టుకున్న వాళ్ళు, లేదా పెళ్ళయి మ్యారిటల్ అఫైర్, మ్మ్. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుని వాడితో వెళ్ళిపోయిన వాళ్ళు, పిల్లల్ని చంపేసిన వాళ్ళు, వీళ్ళంతా పెర్వర్టెడ్ పీపులే. అంటే అది శాశ్వతమైన రిలేషన్స్ వదులుకొని టెంపరీ రిలేషన్ వెనకాల పరిగెడుతున్నారు. అంచేత అది ఎప్పుడూ శాశ్వతంగా నిలబడవు. అలాంటివి ఏమైనా అలాంటి కొన్నాళ్ళు పోతే అలాంటి పాఠాలు వస్తాయి. అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నారో 5 ఏళ్ళ 10 ఏళ్ళ తర్వాత వాళ్ళు పొమ్మన్నప్పుడు మళ్ళీ అలాంటివి కూడా మనం వింటాం. వాళ్ళు 10 ఏళ్ల కిందట ఇలా పెళ్లి చేసుకున్నారు, ఇలా అనుకున్నారు, ఇప్పుడు పట్టలేదు, ఇప్పుడు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అంచేత ఇదంతా పెర్వర్షన్ తప్ప ఏది కాదు. మానసికమైన బలహీనత, మానసికమైన రుగ్మత కూడా అనుకోవచ్చేమో దీన్ని. అంచేత ఈ మానసికమైన బలహీనత, విల్ పవర్ లేకపోవడం, స్ట్రాంగ్గా ఆత్మ నిగ్రహం లేకపోవడం, ఎటొచ్చోటు తిరిగినా ఇలాంటి రిలేషన్స్ అన్నింటికీ కారణం ఆత్మ నిగ్రహం లేకపోవడం, వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోవడం. దానివల్ల ఇలాంటి వాటికి టెంప్ట్ అవుతూ ఉంటారు. తాగి మొగుడు వచ్చి కొడతాడంటే చాలా మందికి ఉంది, ఇది కాదు తప్పని నేను, అది రైట్ అని అంటలా. అంత మాత్రాన నీ మ్యారిటల్ రిలేషన్ ఎలా తెంపుకుంటావు, కొత్త వాడితో ఎలా పెట్టుకుంటావు, దట్టు తనకంటే 15 ఏళ్ళు చిన్నవాడితో. అసలు ఈ అబ్బాయికైనా అసలు thought అన్నిటికీ అట్లా మించి అసలు వాడిని చూస్తే నీకు వాడు భర్త, వాడు మగవాడన్న ఆలోచన ఎలా వస్తుంది? వస్తుంది. ఆ ఏజ్ కొడుకుని ఉంటాడు నీకు. అవును, మరి నీ కొడుకు గుర్తురాడా? వాడిని చూస్తే మగాడనే గుర్తు వస్తుందా? అదే మగవాడిని చూస్తే మగాడని గుర్తు రాకూడదమ్మా ఆడదానికి. ఐఎమ్ వెరీ సారీ టు సే లైక్ దిస్. నీ భర్త ఎవరైతే ఉన్నాడో వాడిని తప్ప ప్రపంచంలో ఎవరిని చూసినా వాడు ఒక పురుషుడు అన్న భావన రాకూడదు. అవును. అది ఎప్పుడైతే వచ్చిందో నీ మైండ్ డైవర్ట్ అయినట్టే లెక్క. నీ భర్త నీకుండగా వేరే వాడిని చూసి వాడు ఒక పురుషుడు అన్న భావన నీకు ఎందుకు రావాలి? ఇప్పుడు నేనున్నాను, నాకు 60 ఏళ్ళ కొడుకున్నాడు, వాడిని చూస్తే ఆ ఏజ్ వాళ్ళని చూస్తే 50 years వాడిని చూస్తే నా కొడుకు గుర్తొస్తాడు, అంతేగాని వాడు మగాడని గుర్తురాదు కదా. అది ఎప్పుడైతే ఆ భావన పోయిందో ఆడవాళ్ళలో అప్పుడే దరిద్రం అయిపోయింది. అంతే. సిగ్గు లేకుండా ఇంకా ఎదురు పేపర్కి ఎక్కుతున్నారు. ఏం చెప్పాలి? ఇలాంటి relations చాలా కష్టం అమ్మ. వీళ్ళంతా పెర్వర్టెడే. మనసుని నిగ్రహం పెట్టుకోలేని వాళ్ళే, ఇలాంటి వీక్ మైండ్ ఉన్న వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు. వెరీ సాడ్ టు సే, వెరీ బ్యాడ్ టు సే లైక్ దిస్. కరెక్ట్ కరెక్ట్. అంటే ఆలోచన తీరు అనేది ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరిది ఎట్టుపోతుందని అర్థం చేసుకోవాలంటారు అసలు. అసలు ఆయన ఎలా ఒప్పుకున్నాడు? నీకంటే 15 ఏళ్ళు పెద్దాన్ని కాదు, అదే నీ అంటున్నాను. పిల్లని పెళ్లి చేసుకోవాల్సిన వాడిని నిన్నెలా చేసుకుంటానని ఆయన ఎందుకు అడగటల్లా? ఆయన చేసుకుంటానని ధీమా ఇస్తేనే కదా ఈవిడెంత మాట్లాడుతుంది నేను వెళ్ళిపోతానని. అదే వాడేలా యాక్సెప్ట్ చేస్తున్నాడు? 15 ఏళ్ళు తనకంటే పెద్దది, ఇంకో 10 ఏళ్లలో మెనోపా స్టేజ్కి వచ్చే దాంట్లో ఏమి అట్రాక్షన్ చూసి వాడు యాక్సెప్ట్ చేశాడు? అసలు ఈ చిత్తన్నే వాళ్ళాక ఇద్దరిని అదే అదే అసలు చెప్పడానికి కూడా అసహ్యం వేస్తుంది, తెలుసుకోవాలంటే కూడా బాధ అనిపిస్తుంది. ఇలాంటివి చాలా ఘోరం అమ్మా, చాలా ఘోరం. అదే. అయితే ఇలాంటి కేసులు ఎక్కువ అవుతున్నప్పుడమ్మా తప్పనిసరిగా సైకాలజిస్టులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇలా ఎందుకు చేస్తున్నారు, జనాలు ఇలా చేయడానికి గల కారణాలేంటి విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అది సమాజంలో జరుగుతున్నది ఏంటో తెలిస్తే కొన్నాళ్ళకైనా అది కంట్రోల్ అవుతుంది అనుకుంటాను నేను. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. అది. థ్యాంక్ థ్యాంక్ యూ యూ అమ్మా, థ్యాంక్ యూ.